బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రెగుట్టలో కీలక అడుగు ముందుకు పడింది. 5 రోజుల సెర్చ్ ఆపరేషన్లో మావోయిస్టులు బంకర్ను గుర్తించారు. మావోయిస్టుల కంచుకోటైన కర్రెగుట్టల్లో నక్సలైట్లు భారీ బంకర్ను భద్రతా దళాలు గుర్తించాయి. దాదాపు 1000 మంది ఉండేలా నిర్మించిన భారీ గుహను భద్రతా బలగాలు కనిపెట్టాయి. ఈ గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్లు గుర్తించింది. భద్రతా బలగాల రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. కాగా కర్రెగుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గుహ విజువల్స్ ను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఇలాంటి గుహలు కర్రెగుట్టల్లో అనేకం ఉండడంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాయి. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య పరస్పర కాల్పులతో కర్రెగుట్టలో దద్దరిల్లుతున్నాయి. తుపాకీ తూటాల మోతతో కర్రెగుట్టల సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో 1000 మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో 1000 మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్టు భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి ఒక సమాచారం అందింది. దీంతో కర్రెగుట్టలో 5 రోజుల నుంచి కేంద్ర రాష్ట్ర బలగాలు కుంబింగ్ చేపట్టాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 వైపుల నుంచి కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. హిడ్మాతో పాటు మరికొందరు కీలక నేతలే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భీకర ఎదురుగాల్పులతో కర్రెగుట్టల తూటాల మోతాతో దద్దరిల్లుతుంది.
ఇక శనివారం భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 28 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. దీనిపై అధికారులు, ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. కాగా కర్రెగుట్టలో మరిన్ని డంపులు, మావోయిస్టుల రహస్య స్థావరాలు, ప్రింటింగ్ ప్రెస్తో పాటు గుట్టల్లో వైద్య విభాగం కూడా పనిచేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కర్రెగుట్టలు భద్రతా బలగాలకు చిక్కితే తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంత మావోయిస్టులు కీలక స్థావరాన్ని కోల్పోయినట్లేనని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మావోయిస్టులు ఇప్పటికే 3 సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. కేవలం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. నక్సల్స్ ఏరివేత పేరుతో మానవ హత్యలకు పాల్పడటం సరికాదని వారంటున్నారు.